హలో ఎవ్రీవన్, అందరికీ ఈ రెసిపీ షేర్ చేయాలని ఈ వీడియో తీస్తున్నానండి. ఇది నా డైట్లో ఎస్పెషల్లీ ఓట్స్ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక చిన్న కుక్కర్ తీసుకోండి. ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం హాఫ్ ఆనియన్ వేసుకోండి. నేనైతే ఇది నాకు ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి పిల్లలు కూడా పెట్టచ్చండి, ఏం కాదు, హెల్త్ మంచిదే. ఓట్స్ ఏమి దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి, ఒకటి లేదా రెండు చీల్చి ఇలా వేసుకోండి అనమాట, కట్ చేసేసి. సింపుల్, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నాకైతే ఇది డైట్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఓట్స్ ఒక్కటిగా రోజు మిల్క్తో కానీ ఇంకా వేరే డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్ చేసుకోవాలి, అవ్వాలి అన్నప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. సో అందుకనే ఇలా వేయించుకున్నాక ఇవన్నీ కొద్దిగా లైట్గా మగ్గాలన్నమాట. మగ్గకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. అందుకే కొద్దిగా లైట్గా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. నేనైతే ఇదే చేస్తాను. ఇది మామూలు పొంగల్కి ఓట్స్ పొంగల్కి పెద్ద తేడా అయితే ఏం ఉండదండి. ఎందుకంటే ఓట్స్ అనేది మనం ఒక హాఫ్ గ్లాసు ఓట్స్, హాఫ్ గ్లాస్ రైస్, అలాగే మనం ఒక క్వాంటిటీ మూందాలు హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాం అంతే. అన్నీ నేను హాఫ్ గ్లాసే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలంటే నేను చెప్పిన కొలతల్లో డబుల్ తీసుకోండి అంతే. నేనైతే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం స్పైసీగా ఉండాలనేసి నేను కొంచెం మిరియాలు యాడ్ చేస్తున్నాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. నాకెందుకో అంత మార్నింగే ఓట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు, అందుకే తీసుకోలేదు. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు. మీరు వన్స్ ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఓట్సే కావాలని అడుగుతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది ఈ ఓట్స్ పొంగలు. ఇంకొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవడమే. ఇలా వేయించుకున్నాక సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది, చెప్తున్నాను కదా. నాకైతే ఇది అప్రాక్స్గా నేను అస్సలు ఒక 5 to 8 minutesలో అయిపోయింది నాకు ఈ రెసిపీ, అంతే. సింపుల్ అండ్ టేస్టీ అనమాట. ఇలా వేయించుకున్నాక దాంట్లోకి మనం కొద్దిగా ఇది కూడా వేసుకోవాలన్నమాట, రాక్ సాల్ట్. నేనైతే రాక్ సాల్టే ప్రిఫర్ చేస్తున్నాను, సాల్ట్ వద్దండి, రాక్ సాల్టే యూస్ చేయండి. వీలైతే ఈ పొంగల్లో గీతోనే ప్రిపేర్ చేయడానికి వేసుకోండి. ఎందుకంటే గీ చాలా మంచిది హెల్త్కి. చాలామంది అనుకుంటారు గీ యూస్ చేస్తే లావ్ అయిపోతాం అనేసి, అలా ఏం లేదు. గీ యూస్ చేయడం వల్ల బోన్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి, ఎస్పెషల్లీ లేడీస్కి అనమాట, ముందే చెప్తున్నాను. నేను ఇంకా ఓట్స్ తీసుకుంటున్నాను అండి. డైరెక్ట్గా ఓట్స్ ఇలా తీసేసుకోవడమే, దాన్ని ఏం వాష్ చేయని అవసరం లేదు. నేనైతే 3 పెద్ద టేబుల్ స్పూన్స్, నాకు అంచనా ఉందన్నమాట, ఆల్రెడీ నేను డైలీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి. ఇలా నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 3 వేసుకున్నాను. ఇది కొద్దిగా మనం వేసిన అన్నిట్లోకి కలిపేసి ఒక 2 minutes వేయించుకోవాలి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన హాఫ్ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ మూందాలు వేసేసాను అనమాట, అంతే. ఇంకా వీటిని నీట్గా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. నీట్గా కలిపేసుకున్నాక మీకు ఇష్టమైతే గీ యాడ్ చేయండి. నేనైతే గీ కంపల్సరీ యాడ్ చేస్తాను. గీ అనేది నేను చాలా యూస్ చేస్తాను అనమాట, గీ అనమాట, మర్చిపోకండి. మీకు పొంగల్లో గీ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మళ్ళీ చెప్తున్నాను, వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొత్తిమీర చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకొని వేసేసుకోవడమే, ఇంకా లిడ్ పెట్టేసుకోవడం అంతే. ఫైనల్గా అయితే ప్రిపరేషన్ అంతా అయిపోయింది, ఇంతేనండి. లేదు మేము ఇంకా స్పైసీగా తినగలం, మాకు మంచి మార్నింగే కొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే వేయట్లేదు, నాకైతే ఇదే ఇష్టం. నేను దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేస్తానండి. మా పిల్లలు, మా వారు అందరూ తింటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 4 విజిల్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది కదా, ఇలానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.